వెల్కమ్ టు భూదేవి మ్యాజిక్. ఈ వీడియోలో ఎల్లో కలర్ వూల్ 2.75 mm నీడిల్ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ తీసుకుని వూల్ ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకుని స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 2 3 చైన్స్ తీసుకుని చైన్స్ నుంచి కాకుండా మిడిల్ నుంచి నీడలు తీసుకుంటున్నాను. 2 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి 2 చైన్స్ తీసుకుని మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. 1 2 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 2 చైన్స్ తీసుకుని ప్లేస్ నుంచి 1 2 3 చైన్స్ 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి 1 2 చైన్స్ తీసుకుని 3 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 2 చైన్స్ తీసుకుని 3 చైన్స్లో 1 2 3 థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. చైన్స్ తీసుకుని ఈ ప్లేస్ స్కిప్ చేసి ఈ కార్నర్ నుంచి 1 2 3 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 2 చైన్స్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి మళ్ళీ 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 2 3 టైమ్స్ 3 చైన్స్ స్కిప్ చేసి కార్నర్ నుంచి సేమ్ ఇలానే 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి 1 2 3 టైమ్స్ 2 చైన్స్ తీసుకుని సేమ్ ఇలానే 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో 3 కార్నర్స్ నుంచి స్టిచ్ చేసి 4th కార్నర్కి ఫస్ట్ 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. 2 చైన్స్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి 1 టైం డబుల్ క్రోషెట్, సెకండ్ టైం డబుల్ క్రోషెట్, థర్డ్ టైం డబుల్ క్రోషెట్కి 1 2 3 థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి.
3 చైన్స్ తీసుకుని ఈ గ్యాప్ నుండి డబుల్ క్రోషెట్ 3 చైన్స్తో 2 టైమ్స్, 1 చైన్ తీసుకుని ఈ కార్నర్లో 3 టైమ్స్ డబుల్ క్రోషెట్, 1 సేమ్ ప్లేస్, 2 సేమ్ ప్లేస్, 2 చైన్స్ తీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ 3 టైమ్స్ డబుల్ క్రోషెట్, 1 2 సేమ్ ప్లేస్, 3 గ్యాప్ నుండి 1 సేమ్ ప్లేస్, 2 3 టైమ్స్ స్టిచ్ చేసి గ్యాప్ నుండి సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 కార్నర్స్ మిడిల్లో 1 టైం స్టిచ్ చేసుకుని 3 చైన్స్లో 1 2 3 థర్డ్ చైన్కి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్ తీసుకుని మిడిల్లో 1 టైం, కార్నర్లో సేమ్ ఇలానే ఈ గ్యాప్ నుండి 1 టైం, ఈ గ్యాప్ నుండి 1 టైం, మిడిల్ కార్నర్లో సేమ్ ఇలా చైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి థర్డ్ చైన్కి థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది, కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ తీసుకుని 1 2 3 4 5 6 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. 3 చైన్స్లో 1 2 3 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకుంటున్నాను. 1 చైన్ తీసుకుని ఈ గ్యాప్ నుండి 6 టైమ్స్ డబుల్ క్రోషెట్, 1 2 3 4 5 6 టైమ్స్ స్టిచ్ చేసి 3 చైన్స్లో మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, ఈ గ్యాప్ నుండి 6 టైమ్స్, 1 2 3 4 5 6 టైమ్స్ స్టిచ్ చేసి 3 చైన్స్లో మిడిల్ చైన్ అండి సింగిల్ క్రోషెట్, ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి 4 సైడ్స్ కూడా. గ్యాప్ నుంచి 6 టైమ్స్ 3 చైన్స్లో మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, ఇలా స్టిచ్ చేశాను. లాస్ట్లో మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేస్తున్నాను.
తీసేయాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఎడ్జ్ ఇలా వస్తుంది. అలానే కార్నర్లో ఇలా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.